ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. 616 పాట. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లా వేళల నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లా వేళల నన్ను నడిపించు దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు,
స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెను ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా. ఈరోజు అంశము మరణకరమైన రోగం, దైవిక స్వస్థత. దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను. మరి దేవుడు మనకు శరీరాలను అమర్చినాడు. మనము ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలి అది కూడా నిర్ణీతమైంది దేవుని ద్వారా. పిండంగా ఉన్నప్పుడే మన దినములో ఆయన లెక్కించినాడని గ్రంథములో రాసుకున్నాడని 139వ కీర్తనలో ఉంది. ఇంకో దగ్గర నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తాను. మనం చాలా వ్యర్థంగా బాధపడుతూ ఉంటాం, ఆలోచిస్తాం, చింతిస్తాం. ఈ చింత మనల్ని చితికి చేస్తుందంట. దిస్ థింగ్స్ డిస్ట్రాయ్ అవర్ హెల్త్. చూడండి, దేవుడు మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాలు ఆశీర్వదింపబడాలి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో ఎలా ఉండాలి, వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. మనము మన పిల్లలు ఏ విధంగా ఉండాలి అని కోరుతాము. మంచి హైట్, వెయిట్, పర్సనాలిటీ, మంచి చక్కగా తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలా అని మనం కోరుకుంటాం. అలాగే మనకంటే గొప్పవాడు. మనం మన పిల్లల్ని సృజించలేదు, దేవుడే సృష్టికర్త. మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని విధాల మరి దీవింపబడాలని కోరడా? తప్పకుండా కోరుతాడు. కానీ మనము చాలా అవిధేయత చూపుతాం, దేవుడిచ్చిన మాటలను సరిగా నమ్మము. మన జీవితంలో క్రమము కొన్నిసార్లు తప్పుతుంది. మనము చేయవలసిన పనులు చేయము, చేయకూడని పనులు చేస్తాము, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాము. అందుకే మన శరీరాలకు బలహీనత ఏర్పడుతుంది. బలహీనత ఎందుకు ఏర్పడుతుందని నేను ఆలోచించినప్పుడు చాలామందికి ఓవర్ ఎగ్జర్షన్తో బలహీనత ఏర్పడుతుంది. అంటే వాళ్ళు మితిమీరి పని చేయడం. ఒక హద్దు ఉంటుంది ప్రతిదానికి, కానీ వాళ్ళు ఓవర్ ఎగ్జర్టింగ్. అంటే ఒక 8 గంటల నిద్ర ఆ వ్యక్తికి కావాలంటే నిద్రపోకుండా కూడా 20 గంటలు పనిచేసి 3-4 గంటలు విశ్రాంతి తీసుకుంటే మరి బలహీనత రాకుంటే ఏమొస్తుంది? వాళ్ళ మీద అంత ప్రెషర్ వాళ్ళే తీసుకుంటారేమో, మరి అంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది. మనకు కొన్ని పాఠాలు మనము అనుభవం ద్వారా నేర్చుకుంటాం. పుట్టుకతో జ్ఞానులం కాదు కదా. మనం తప్పులు చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు, కొన్ని చేసి నేర్చుకుంటాం. అయ్యో ఇలా చేసి ఉండాల్సింది, ఇప్పుడు మంచిగా ఉంటుంటే కదా నా ఆరోగ్యం పాడైంది కదా అంటే మరి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇట్ ఇస్ టూ లేట్. బట్ స్టిల్ గాడ్ క్యాన్ గివ్ యూ హెల్త్ అండ్ హీలింగ్. ఎందుకంటే నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు కనికరించి నీకు పోగొట్టుకున్న సమస్తం ఇవ్వగలడు, పోగొట్టుకున్న ఆరోగ్యం నీకు ఇవ్వగలడు, సంతోషం నీకు ఇవ్వగలడు. గాడ్ ఈజ్ ఎ రిస్టోరర్, ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. బట్ ప్రొవైడెడ్ యూ టర్న్ టు గాడ్. నువ్వు దేవుని తట్టు తిరగాలి. మరి అలా కొంతమంది రాజులను చూస్తాము, వారు దేవుణ్ణి ఆశ్రయించినారు, శక్తి పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు, మరణకరమైన రోగం నుండి విడిపింపబడినారు. ఒక రాజుకు అనారోగ్యం వస్తే మరి ఆయన అంత టెన్షన్ పడే అవసరం ఏముందని మనం అనుకుంటాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మీరు చూస్తే హిజ్కియా రాజుకు ఏం రోగం వచ్చింది? మరణకరమైన రోగం. అది దట్ విల్ లీడ్ డెఫినెట్లీ టు హిస్ డెత్ ఎండ్. అంటే మరణకరమైన రోగం ఉన్నది, మరణకరము కాని రోగం ఉన్నది. ఓ తలనొప్పి వచ్చింది, కాళ్ళు వచ్చింది, కొద్దిగా మరి శరీరంలో నీరసత్వం వచ్చింది. దట్ విల్ నాట్ లీడ్ యూ టు డెత్. కానీ మరణకరమైన రోగము ఏది అంటే మీరు ఇప్పుడు ఒక లిస్ట్ చెప్తారు, నాకు పెద్ద లిస్టు. మరణకరమైన రోగం మొట్టమొదట మీకు గుర్తొచ్చేది క్యాన్సర్ రోగం. క్యాన్సర్ వస్తే వీడికి బతకడు, చచ్చిపోతాడు అనుకుంటాం.
మరొక నేను ఆలోచించినప్పుడు ఒక రాజుకి ఇలాంటి మరణకరమైన రోగం వస్తే ఎందుకు ఇతను వ్యాకుల పడినాడు, ఎందుకు భయపడినాడు ఈ రాజు? రాజు ఒక కనుసై చేస్తే వైద్యులు వస్తారు కదా, కనుసై చేస్తే మందులు ఆయన చేతికి వచ్చేస్తుంది కదా. మరి ఏం తక్కువ ఒక రాజు డబ్బులు కోదునా అంటే అలా కాదనమాట. అది యూ హ్యావ్ టు రియలైజ్. అంటే నిన్ను బాగు చేయడానికి మందులు కానీ వైద్యులు కానీ వీళ్ళంతా ఒక మట్టుకు ఒక లిమిట్ వరకే అనమాట. అందుకే డాక్టర్స్ వారి ప్రిస్క్రిప్షన్ ఒకసారి నేను చూసినాను, ఒక ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో వీ ట్రీట్ బట్ హీ క్యూర్స్ అని ఉన్నది. అంటే మేము మందులు మాత్రం ఇస్తాము, మిమ్మల్ని స్వస్థపరిచేది ఎవరు? దేవుడే. అది నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మేము ట్రీట్మెంట్ ఇస్తాం, మేము ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం, కానీ మీ శరీరాన్ని స్వస్థపరిచేది దేవుడే. ఎందుకంటే మీరు దేవుని వశంలో ఉన్నారు, దేవుడే సృష్టికర్త. మేము కొందరు అంటారు మాకు చేతనైనంత మట్టుకు మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇక మీరు మీ దేవునికి ఏం చేయండి? ప్రార్థన చేయండి. మా చేతుల్లో లేదండి అని అంటారు, కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తారు. కానీ ఒక రాజుకే అనారోగ్యత వచ్చినప్పుడు మరి డబ్బులు పెడితే మందులు వస్తాయి, కనుసగ చేస్తే మనుషులు వస్తారు, వైద్యులు వచ్చేస్తారు. అయినా కానీ మరి ఈ రాజు ఇవన్నీ సదుపాయాలు ఉన్న దాని అర్థం ఏంటంటే ఇవన్నీ నిన్ను నీ ప్రాణాన్ని రక్షించడానికి వీలు కాదు. ఒక మాట ఉంది, రక్షించటకు గుర్రము అక్కరకు రాదు. అట్లాంటిగా రోగులే ఉండరు కదా, ధనికులందరూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఒకవేళ డబ్బులతోనే ఆరోగ్యం వచ్చింది, వైద్యులతోనే స్వస్థత వచ్చిందంటే ఇక దెర్ ఇస్ నో రిచ్ మ్యాన్ విల్ సఫర్ ఫ్రమ్ సిక్నెస్. అవునా కదా? ప్రతి ధనవంతుడు ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఇప్పుడు చాలా రోగాలు ఎవరికి వస్తాయి తెలుసా? ధనవంతులకే వస్తాయి. అవునా కదా? ధనం ఎక్కువ వేస్తుంటే వాళ్ళకి రోగాలు ఎక్కువ వస్తాయి. నేను ఎప్పుడు రిచెస్ట్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. ఒక రిచెస్ట్ మ్యాన్ కుమార్ని చూస్తే అయ్యో ఏంటి ఇలా నడుస్తున్నాడు, ఏంటి ఊబకాయంతో బాధపడుతున్నాడు, ఆ పెళ్లి రోజు వస్తే నడుస్తలేడు, డింగ్ డాంగ్ అని నడుస్తున్నాడు, ఏంటబ్బా అయ్యో దేవా అనుకున్నా నేను. అంటే కోట్ల రూపాయలు పెట్టి వివాహం చేసిన ఆ వరునికి ఆరోగ్యము కావాలి అనే అవసరత ఆ ధనవంతుని హృదయంలో ఆశ ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆ ధనవంతుడు పెట్టిన అది ఆయన ప్రాణాన్ని రక్షించడానికి వీలు కాదు. చూడండి, ధనం కాదు. యూ కెనాట్ బై యువర్ హెల్త్ విత్ మనీ, యూ కెనాట్ బై యువర్ హెల్త్ విత్ డాక్టర్స్. నువ్వు డబ్బుతో నీ ఆరోగ్యం కొనుక్కోలేవు, అది స్వస్థత నీకు ఇస్తుందని హామీ లేదు. వైద్యులు నిన్ను మరి నీకు పరిచర్య చేసినంత మాత్రాన నువ్వు బ్రతికి బట్టగడతావు అనే నమ్మకము లేదు. మరి నీకు ఇచ్చిన ఆరోగ్యము అది మందుల వలన కానీ వైద్యుల వలన కానీ కాకుండా అది దేవుడే నిన్ను ఆరోగ్యవంతురాలుగా ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను, దేవా ఈ ఉదయకాలం 3 గంటల రాత్రి లేచి నేను సిద్ధపడి వాక్యంతో సిద్ధపడి ప్రజల ముందుకు రావాలంటే అది మందులా, లేకుంటే వైటమిన్సా, లేకుంటే ఇంకేదన్నా? ఏది కాదు, ప్రజల ప్రార్థన, దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. కొంతమంది యవనస్తులు నాకు తోడుగా ఉండాలని, అమ్మకు తోడు ఉండాలని కారులో వస్తారు. ఇప్పుడు ఇద్దరిని చూసి ఇద్దరు రాలేకపోయినారు. ఎందుకంటే నేను అనుకుంటే వాళ్ళకి లేవచేత కాలేదేమో, శరీరం అనుకూలించలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నా వయసుకు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగుంటారు? అమ్మో, కట్టె పట్టుకొని వంగి నడుస్తారేమో. నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, దేవునికి వందనాలు వందనాలు వందనాలు. అంటే ఇదంతా మనకు కలిగేది మన విశ్వాసం ద్వారా, మనం నమ్ముకున్న దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకే మరి దేవుని అనుగ్రహం చాలా అవసరం. కొందరికి జబ్బులు ఎందుకు వస్తాయంటే ఓవర్ ఎగ్జర్షన్. నేను చెప్పిన స్ట్రెయిన్ ఎక్కువ చేస్తారు, బియాండ్ దేర్ కెపాసిటీ, దిస్ స్ట్రెయిన్, అప్పుడు జబ్బులు వస్తాయి. మరి పౌలుకు కూడా ఎందుకు వచ్చింది ఆ ముళ్ళు అని అంటే, పౌలు కూడా చాలా ఎగ్జైట్ అయినాడు, చాలా ఎగ్జైట్ అయినాడు. పడిన బాధలు, అవమానాలు, నిందలు, హింసలు, దెబ్బలు అన్నీ చూస్తే పెద్ద జాబితా ఉంది. 2 కొరింథీ 11వ అధ్యాయం. దర్ ఇస్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. మరి సఫరింగ్ కాకుండా ఉండడానికి ఎలాగో దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరాలని వారి శరీరాన్ని వ్యయం చేసుకుంటారు, అలాగ వారు బలహీనలు అవుతారు. పౌలు భక్తునికి చాలా రుగ్మతలు ఉండేది.
నేను చాలాసార్లు చెప్పినాను, ఆయనకు సొమ్మ రోగం ఉండింది, వాక్యం చెప్తూ పడిపోయేది. ఆయనకు జబ్బు కండ్లు ఉండేది, ఆయనకు బోలెక్స్ అంటే వంకర కాళ్ళు ఉండేది, ఆయనకు తరచుగా మలేరియా వ్యాధి వచ్చేదట. మరి ఆయనకు చెప్పుకోదగ్గ ఆరోగ్యం ఏమీ లేదు, కానీ ఆయన అంతరంగ పురుషుడు చాలా బలంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ద ఇన్నర్ మ్యాన్ డిక్టేట్స్ ద బాడీ. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, సామెతలు 18:14 Proverbs 18:14 ఏమంటే, నరుని ఆత్మ వాని వ్యాధినోర్చునంట. నరుని ఆత్మ వాని వ్యాధినోర్చునంటే ద ఇన్నర్ స్పిరిట్ వెన్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇట్ విల్ బేర్ ద అవుటర్ వీక్నెస్ అనమాట. అది ఇన్నర్ స్పిరిట్కున్న శక్తి. అంటే అది లెక్క చేయడం లేదు, పర్వా చేయడం లేదు, బాగా లేకున్నా కానీ లోపట అంతరాత్మ, అంతరంగ పురుషుడు. అందుకే మీరు అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడాలి, నూతనత్వం పొందాలి. ఈ 40 రోజుల ప్రయాసం ఎందుకు? మీ అంతరంగ పురుషునికి ఏమేస్తున్నాం? మేత. కాంప్లైన్ తిను, నువ్వు ఆరోగ్యం ఉంటావు, లేకుంటే అది తిను, ఇది తిను, అది ఏది ఎక్కువ తిన్నా మళ్ళీ పాడదనే కదా. నాకు తెలుసు కొంతమంది ఇన్ని గుప్పెలు A to Z విటమిన్స్ మింగుతూ ఉంటారు, B, C, D, A అన్నీ. ఆఖరికి తొందరగా వెళ్ళిపోతారు మనకంటే ముందు. అది దేవుని చిత్తం కాదు. అందుకే నిర్గమకాండం 15:26 ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగం నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆ మాట నాకు చాలా ఇష్టం. నేను ఇంపోజిషన్ ఇస్తాను చాలామందికి, జబ్బు పోతలేదు, జబ్బు వాక్యం రాస్తే కూడా ఆరోగ్యం, నువ్వు అది ధ్యానించుకుంటూ రాయి, నీకు రోగం వెళ్ళిపోతుంది. సర్వరోగములను నేను నీ ఎదుట నుండి తొలగిస్తానని ద్వితీయోపదేశకాండం. ఆల్ డిసీజెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ విల్ షంట్ ఇట్ అవే ఫ్రమ్ యూ. ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఉంది కదా. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మన రోగాలన్నీ భరించింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు భరించినాడు. హీ బోర్ ఆల్ అవర్ సిక్నెస్. అంటే ఈ లోకంలో ఎన్ని వ్యాధులు ఉందో అన్ని వ్యాధుల కొరకు ప్రభు మూల్యము చెల్లించినాడు. ఆ మూల్యము ఏంటి? యేసు రక్తం. పరిశుద్ధమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన యేసు రక్తం ద్వారా రక్షణ ప్రణాళికలో ఆ ప్యాకేజ్లో ఇది కూడా ఉందన్నమాట. రక్షణలో స్వస్థత కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కేవలం నీ ఆత్మకు విడుదల మాత్రం కాదు, నీ శారీరకమైన బలహీనతలకు కూడా విడుదల ఉందన్నమాట. హల్లెలూయా. నువ్వు యేసు నామమును మరి విశ్వసించడం ద్వారా వైద్యులు కూడా నయం చేయని రోగం. వైద్యులకు నువ్వు, నీ సృష్టికర్త వైద్యుడు కాదు, అది ఇంకోటి ఎప్పుడు రిజిస్టర్ చేసుకోండి. నిన్ను సృజించింది మీ డాక్టరా? దేవుడు సృజించినాడు. మనం దేవుని పిల్లలం కదా, మనల్ని సృజించింది సృష్టికర్త. ఈజ్ దవర్ క్రియేటర్. సృష్టికర్త వైపు మనం తిరిగినప్పుడు ఆయన వైద్యులు నయం చేయని రోగం, మందుల చేత బాగుగాని రోగం, ఈ రోగాలన్నింటినీ ఆయన బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. వల్ల మీరు ఎలాగ చెప్పగలరని నన్ను అడిగితే, మరి ఈ రోగాలు ఒకవైపు చాలామంది భక్తులను కూడా నేను చూసినాను. రోగం ఉంటుంది శరీరంలో, కానీ దేవుని పని సాగుతూనే ఉంటుంది. అదేంటి వింత? లోకరీతిగా చూస్తే ఒక రోగం వస్తే కురికి, కృంగి, గునుస్తూ పడక నుండి దిగకుండా అట్టనే పడుకొని ఉంటారు. కానీ దేవునాత్మతో నింపబడిన వారు, ఒక దర్శనం కలిగిన వారు, రోగాన్ని కూడా లెక్క చేయకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై వెళ్ళి దైవ కార్యాలు చేసిస్తారు. ఎవరిస్తున్నారు వారికి ఆ శక్తి? దేవుడిస్తున్నాడు. అమ్మా దేవుని స్తోత్రం. గాడ్ ప్రొవైడ్స్ హెల్త్, గాడ్ ప్రొవైడ్స్ హీలింగ్. మరి నేను 1000 నామములు, దేవుని 1000 నామాలు రాసినప్పుడు హీలింగ్ ఈజ్ ఏ వర్చ్యూ ఆఫ్ గాడ్, ఇట్స్ అన్ అట్రిబ్యూట్ టు గాడ్, ఈజ్ ఎ హీలర్ అని నేర్చుకున్నాను. ఎందుకంటే స్వస్థత ఆయన స్వభావంలో ఒకటి, స్వస్థత ఇవ్వడం. అయితే నేను నా శరీరంలో నేను అనుభవించిన రుగ్మతలు చాలా ఉన్నాయి. అంటే నాకు ఒత్తిడి ఉండింది, చాలా ఒత్తిడి ఉండింది. ఒత్తిడి ద్వారా 9 సంవత్సరాలు థైరాయిడ్తో బాధపడినాను. మరి అప్పుడు కూడా నేను ప్రార్థన చేసినాను, ఆ థైరాయిడ్తోనే దేవుని సేవ చేసినాను, లెక్క పెట్టలేదు. అంటే పేతురు అలల మీద నడిచినట్టు నడిచినాను అనమాట. ఆ రోగం థైరాయిడ్ నాకు పాదాల కింద ఉండేది, నన్ను ఏం చేయలేదు. దేవుడు నేను మొరపెట్టగానే స్వస్థపరిచినాడు. థైరాయిడ్ డాక్టర్ ఎంత బెదిరించినాడంటే, లైఫ్ లాంగ్ అమ్మ థైరాయిడ్ అంటే, లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు టేక్ దిస్.
లైఫ్ లాంగ్ అంటే నా లైఫే ప్రభు కొరకు అయితే లైఫ్ లాంగ్ ఈమె గోలు ఎందుకు వేసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. నా విశ్వాసం నన్ను బాగు చేసింది. 9 years I suffered. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఐ గాట్ టోటల్ హీలింగ్. దేవునికి మహిమ కలుగునుగా. అంటే 30వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచింది. ఐ క్రైడ్ అంటు యూ లార్డ్ అండ్ యూ హీల్డ్ మీ. నువ్వే నన్ను స్వస్థపరిచినావు. నేను నీకు మొరపెట్టినాను, నీవు నన్ను స్వస్థపరిచినావు. అయితే తర్వాత చూసినప్పుడు మరి గైనిక్ ప్రాబ్లంతో బాధపడాను. 40sలో ఉన్నప్పుడు అప్పుడు చాలా పనులు, బ్యాంకు, ఇల్లు, మరి మినిస్ట్రీ, ఆ పనులలో పిల్లలు ఎదుగులు, చిన్న పిల్లలు, ఇవన్నిటితో నేను చాలా కింద మీద అయిపోయేదాన్ని. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నాకు టన్స్ ఆఫ్ ఫెయిత్ ఇచ్చినాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే ఎంత విశ్వాసం ఇచ్చినాడంటే ఇవన్నీ లెక్క పెట్టకుండా దైవకార్యాలు చేసుకుంటూ వచ్చినాను. అయితే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు 4 డాక్టర్స్ అన్నారు, యూ నీడ్ ఎ సర్జరీ అండ్ యువర్ యూటరస్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, పురుషుల కంటే ఒకటి ఎక్కువ ఉన్నదంటే అదే ఏంటది, యూటరస్. మనకు పురుషులకు లేనిది మనకు ఉన్నది అని చెప్పుకోవడానికి ఏముందండి? యూటరస్ ఒక ఆర్గన్, ఎక్స్ట్రా ఆర్గన్. అబ్బా అది ఎందుకు పోగొట్టుకోవాలి నేను? అది పోతే మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తుంది కదా. దేవా నా మీద కత్తి పడొద్దని ప్రార్థన చేసిన. వాళ్ళు అన్నారు, టెస్ట్కి పంపినారు, అది చేసినారు, ఇది బయోప్సీ అవన్నీ చేసినారు. క్యాన్సర్ అని భయపడినారు. క్యాన్సర్ లేదు, గీన్సర్ లేదు, ఏం లేదు, రూల్ అవుట్ అయిపోయింది. కత్తి పడకుండా దేవుడిని సంపూర్ణంగా బాగు చేసినాడు దేవుని ఇష్టం. తర్వాత నాకు వచ్చిన జబ్బులు అంటే బరువు, అధిక బరువు ఉండేది. అప్పుడు తెలివి లేకుండేది, దొరికిందంతా తినేది. అయితే అప్పుడు తెలివి నేర్చుకున్నాను. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. మన మోకాళ్ళు భవిష్యత్తులో ఎలాగ ఉండాలి నాకు తెలివిదే చెప్పు. అధిక బరువు ఉంటే మోకాళ్ళు కృంగిపోతుంది, ఎముకలు వీక్ అయిపోతుంది, భరించలేదు కదా వెయిట్ని. అందుకే నేను లావుగా ఎవరన్నా నా దగ్గరకు వస్తే ఒక క్లాస్ బిక్తాను అన్నమాట. తక్కువ తిన, మిగిలింది పేదోళ్ళకి ఇచ్చేయని అంటాను. ఎందుకంటే ఎక్కువ తిన్నాక తర్వాత కదలలేకుండా ఉంటే ఏం లాభం. అయితే అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పితో నేను డాక్టర్ దగ్గర పోయినప్పుడు, అంటే ఒక 3-4 రోజులైతే అమెరికా వెళ్ళాలి. నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఐ హ్యాడ్ టు గో. 1 month పరిచర్య ఉండేది. డాక్టర్ దగ్గర పోతే ఆయన నా మోకాళ్ళది అది ఎక్స్రే అంతా తీసి దాని మీద పెద్ద స్క్రీన్ మీద చూపినాడు. 2 మోకాళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నది అన్నాడు. వీళ్ళు మనకు సువార్త చెప్పరు, వీళ్ళంతా దుర్వార్తలు చెప్తారు ఈ డాక్టర్లు. అని మనల్ని ఉన్న గాలి కూడా పోతుంది, ఉన్న ధైర్యం కూడా చెడిపోతుంది. నేను ఒక్కసారి ఈ మొక్కలతో నేను ఎట్లా నడిచినాను, మరి ఇంతసేపు నడుచుకుంటూనే వచ్చినాను, లిఫ్ట్లో వచ్చినాను, ఆ స్క్రీన్ మీద చూపెడితే ఇంత గ్యాప్ మంచి వచ్చినా నేను. ఎందుకంటే నాకు తెలియదు గ్యాప్ ఉందని. తెలుసుకున్నాక పేషెంట్ అయిపోయాను. అంటే నేను హాస్పిటల్ పోయి పేషెంట్గా మారిపోయాను. ఆయన అంటున్నాడు, బ్రింగ్ ఎ వీల్ చైర్, షీఈ్ నాట్ సపోజ్ టు స్టాండ్ ఆర్ వాక్ అన్నాడు. ఆయన ఇది ఎక్కడ బాధ. వచ్చినప్పుడు మంచిగా మెట్లు ఎక్కి చక్కగా వచ్చినాను. నేను ఒక పేషెంట్గా నన్ను భయపెట్టేసినాడు. భయపడింది కదా ఉన్నమాటనే. ఐ కెనాట్ టాక్ ఇల్ అగేన్స్ట్ ఎ డాక్టర్. మరి ఆయన ఉన్నమాట చెప్పినాడు. అయితే ఎన్ని మందులు రాసినాడంటే 4 పేజీలమ్మా, 4 పేజీలు, ఇది అది అది ఇది ఇది అది 4 పేజీలు. మళ్ళీ డబ్బు, మళ్ళీ వెళ్ళేది నడుచుకుంటూ వెళ్ళొద్దు, లిఫ్ట్లో ఉండాలి. అది ఏది వీల్ చైర్. లిఫ్ట్ దిగడం అంటే కూడా వీల్ చైర్లో దిగిన అనమాట. 3 రోజులైతే అమెరికా పోవాలి. ఆ వీల్ చైర్ నుండి నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు. ఎక్కడికి? కారు. వచ్చింది ఎలా వచ్చినాను, జింకలాగా వచ్చినా నేను. వెళ్ళేది ఇప్పుడు ఒక పేషెంట్లా వెళ్తున్నా. అయితే ఇన్ని తీసుకుపోయాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను ఇంటికి పోయినాను. ఇంటికి పోతే కూడా ఎవరో దించాలన్నట్టు దిగిన. నేను నా రూమ్ పైన ఎవరికి చెప్పలే, నేను అయ్యగారికి కూడా ఏం చెప్పలే. ఒక మనిషి మన బాధలని చెప్తే ఏం చేస్తారు వాళ్ళు, పాపం వాళ్ళ టెన్షన్ ఎందుకు పెంచాలని. నేనే నా గదికి పోయినాను, బోల్ట్ వేసుకున్నాను, అవన్నీ తీసినాను. ఏది ఆయన రాసినది తీసి, దేవా ఈ దుర్వార్తలతో నా హృదయం నేను నింపుకోను. నీ పరిశుద్ధ గ్రంథంలో అన్ని శుభవార్తలే. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను, నీ మోకాళ్ళను దృఢపరుస్తాను, నీ సర్వ శరీరానికి నేను ఆరోగ్యం ఇస్తాను. నేను నీ కొరకు సిలువలో నా రక్తం చిందించినాను, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు ఇవన్నీ నేను ఒకసారి ఐ రీవైండెడ్ మై సెల్ఫ్. ఏం చేశాను తెలుసా? మీరు నేను నా విశ్వాసం చెప్తున్నాను, మీరు అట్లా చేయాలని చెప్పడం లేదు. మీకు విశ్వాసం ఉంటే చేయండి. ఆ 4 పేజీల మరి ప్రిస్క్రిప్షను
ఆయనది అది ఇది అంత చింపి పడేసి చెత్తబుట్టలు వేసేసినాను. నాకు గొప్ప విడుదల వచ్చేసిందండి, దేవుని స్తోత్రం. నాకు తెలియదు, నాకు తెలియదు, ఐ డిడ్ ఇట్ అంతే, ఐ జస్ట్ స్టోర్ ఇట్. థైరాయిడ్ది కూడా ఇలాగే చేసినాను, థైరాయిడ్ సంపూర్ణంగా బాగు చేసినాడు. ఇది కూడా అట్నే చేసినాను. చేసి నేను ఒక్క గోలి మీద దేవుడు నన్ను బాగు చేయాలంతే. 3 రోజులు అయిన తర్వాత నేను ఫ్లైట్లో వెళ్తాను, 1 నెల పరిచర్య తప్పకుండా చేస్తాను, నన్ను బలపరచువాడు ఎవరు, ప్రభువే అని మొండి ధైర్యంతో నేను వెళ్ళిపోయినాను యునైటెడ్ స్టేట్స్. అక్కడ పోయిన తర్వాత మరి ఉట్టిగా అయితే కూర్చోలేం కదా, వాళ్ళు వీళ్ళు అందరు పిలుస్తూ ఉంటారు, వీ హ్యావ్ టు బి యాక్టివ్. కానీ ఎంత అద్భుతం అంటే అసలు నా మోకాళ్ళ నొప్పి ఎక్కడ పోయింది, ఆ గ్యాప్ అన్నారు, ఆ గ్యాప్ ఎక్కడ, ఐ డోంట్ వాంట్ నో ఆల్సో, నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఆ గ్యాప్ ఎంత పెరిగింది, ఎంత ఉన్నది, ఇప్పుడు నా మోకాలు ఇట్ట ఊగిల సూగిస్తలాడతా, అనవసరం. వై షుడ్ ఐ థింక్ అబౌట్ నెగటివ్ థింగ్స్. ఐ జస్ట్ లివ్డ్ బై ఫెయిత్. మళ్ళీ తిరిగి నేను భద్రంగా వచ్చేసినాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2018 అండి. ఇప్పుడు 7 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా నేను ఒక మోకాళ్ళ నొప్పి అని డాక్టర్ దగ్గర పోలేను, అంటే పోలేదు. అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు కొద్దిగా నొప్పులేస్తే కొద్దిగా అది బాంబు రాసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని అంతే ఉపశమనం. అంటే అవర్ ఫెయిత్ హీల్స్ యువర్ బాడీ, అది చాలా అద్భుతం. చూడండి, యెషయా 53:4 నిశ్చయముగా ఆయన మన రోగములను భరించినాడని ఉన్నది. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించినాడు. ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారా మీరు చాలా ఫిట్గా ఉన్నది, ఆరోగ్యం ఉందని. మట్టి శరీరంలో ఎన్నో రావచ్చండి. ఈ శరీరం ఏమి ఇత్తడి కాదు, ఇనుము కాదు, నేనేమో స్పెషల్ మేకేం కాదు, మీలాగానే నేను. మరి నాకైతే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ ఉంది. మీరు బాగా వండుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు, నాకు అది లేదు కూడా. అయినా కానీ ఐఎమ్ వాకింగ్ బై ఫెయిత్. అంటే యేసు ప్రభు ఎక్కడ రోగులను బాగు చేసినా నేను నిన్ను బాగు చేస్తున్నా అనలేదు. ఏమని తెలుసా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసం, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. నీ విశ్వాసం నిన్ను బాగు చేసి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు అలా మాట్లాడడానికి కారణము అంటే యేసుప్రభు శక్తిమంతుడు, ఆయన అన్నీ చేయగలడు, అన్ని రోగాల నుండి విడుదల ఇవ్వగలడు. కానీ మన వైపు నుండి ఏం కావాలని కోరుతున్నాడు? విశ్వాసం కావాలి. మన వైపు నుండి విశ్వాసం కావాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే భయపడొద్దని అర్థం. ఇప్పుడు మన థీమ్కి వచ్చినామన్నమాట. ఏంటంటే భయపడుతూ ఉన్నప్పుడు నీవు విశ్వాసంలో సన్నగిలిపోతావు. అంటే డోంట్ లుక్ అట్ ద ప్రాబ్లం, లుక్ అట్ ద మైటీ గాడ్ హూ కెన్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నీ పరిస్థితులతో చూస్తే, నీ రుగ్మతలతో చూస్తే, నీకున్న రోగాలతో చూస్తే నువ్వు ఎప్పుడు కూడా ధైర్యం పొందుకోలేవు. డాక్టర్స్ రిపోర్ట్ చూస్తే ధైర్యం, ఉన్న ధైర్యము పోతుంది. డాక్టర్స్ను సహాయం అడిగితే మరి ఏం చేయలేరు, నీ ఆయుస్సును వారు పొడిగించలేరు. తర్వాత చాలా మట్టుకు ఈ దినాల్లో చూసినప్పుడు ఏవేవో మందుల ద్వారా మందులు వికటించడం, ఉన్న ఆరోగ్యము కోల్పోవడము, మరీ తిరగడము, ఆ డాక్టర్ దగ్గర పోవాలి, ఈ డాక్టర్ దగ్గర పోవాలి, ఆయన బాగు చేస్తాడు, ఈయన బాగు, ఫైనలీ పెట్టే రెడీగా ఉంటుంది. అలా కాదు. కానీ దేవుని యందు నీవు అచంచలమైన విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, నిన్ను నీవు బలపరచుకోవడం ద్వారా దేవుని వాగ్దానం. నేను ఒక చిన్న పుస్తకం కూడా రాయడానికి నాకు వచ్చిన రుగ్మతలే కారణం, దైవిక స్వస్థత. నిన్న కూడా నేను ఆ 100 వాగ్దానాలు ఆమెన్ పలికినాను. ఐ టుక్ సమ్ టైమ్ అవుట్. ఆ వాగ్దానాలన్నీ స్మరించినాను. ఆ దేవుడు నాకు ఇబ్బంది కొలివిలో నన్ను పెట్టి నాకు వాగ్దానాలు ఇచ్చినాడు. అంటే ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతుంది నీవు విశ్వసిస్తే. కాబట్టి మనం రోగులుగా ఉండడము దేవుని చిత్తం కాదు. కానీ కొన్నిసార్లు దేవుడు మనకు రోగం అనుమతిస్తాడు, దానికి కూడా దేవుని స్తుతించాలి. ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా మంచి A to Z యువర్ ఫిట్ అంటే దేవుని మర్చిపోయే ప్రసక్తి రాగలుగుతుంది. ఎందుకంటే నువ్వు వెన్ యూఆర్ ఆల్ రైట్ యు మే నాట్ నీడ్ గాడ్స్ హెల్ప్. బట్ దేవుడు అనంత జ్ఞాని కదా, ఒక ముళ్ళు పెడతాడు. ముళ్ళు పెట్టి నేను ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడెల్లా నీకు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నాకు బ్యాంకుకి వెళ్తున్నాను,
స్ప్లిట్టింగ్ హెడేక్ వచ్చింది. అంటే టూ మచ్ బర్డన్ అయిపోయింది, స్ప్లిట్టింగ్ హెడేక్. అప్పుడు వెంటనే నేను ఏం చేసినంటే పోయి ఆ మెడికల్ షాప్లో ఒక అదే బామ్ ఏదో కొనుక్కొని బ్యాగ్లో వేసుకున్నాను. అయితే పోయినాను, బ్యాంక్ పోయినాను. ఈ తలనొప్పి గురించి మర్చిపోయాను, ఎందుకంటే చాలా బిజీ ఉంటుంది బ్యాంక్. అన్ని పనులన్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాను. 2 దినాలు అయిపోయింది, బామ్ గురించి మర్చిపోయినాను నేను. అది కొన్న సంగతి కూడా మర్చిపోయినాను. మళ్ళీ ఒక వారానికి మళ్ళా తలనొప్పి వచ్చింది. అప్పుడు నాకు మొదట ఏం గుర్తొచ్చింది? మొదట బామే గుర్తొచ్చింది. ఆ బామ్ గుర్తొచ్చినప్పుడు నేను ప్రభు నాతో మాట్లాడు, చూడు నీకు తలనొప్పి పోయినప్పుడు నీకు బామ్ గుర్తురాలే, మళ్ళా వచ్చినప్పుడు ఏం గుర్తొచ్చింది? బామ్ గుర్తు. అట్టనే అన్నీ బాగుంటే నీకెందుకు గుర్తొస్తాడు? దేవుడు గుర్తురాడు. గిలాదులో గుగ్గిలము లేదా అని అడుగుతాడు ఒక దగ్గర. అంటే ఆ గుగ్గిలం అంటే మరి బామ్ అన్నమాట. అంటే ఉన్నది కానీ మనం ఉపయోగించుకోము, ఎందుకంటే మనకు అన్నీ బాగున్నది. కానీ నొప్పి, బాధ, రోగం వచ్చినప్పుడు మొట్టమొదట గుర్తొచ్చేదే దేవుడు. అలాగే ఈ హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చిందంట. ఈ 2వ రాజులు 20వ అధ్యాయంలో ఉంది. చనిపోతాడు, ఇక బతకడు. అప్పుడు యెషయా ప్రవక్త అతని దగ్గరకు వచ్చి, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చావ సిద్ధమైనావు, ఇంకా నీకు కొన్ని రోజులే, ఇంకా నీకు లైఫ్ లేదు, ఇంకా ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ ఇల్లు చక్కబెట్టుకో, చచ్చిపోతున్నావు, చక్కబెట్టుకో ఇల్లు కదా. ఈ న్యూస్ మంచి న్యూసా? ఎవరన్నా వచ్చి నీ దగ్గర ఇక నీకు కొన్ని రోజులే ఉందంటే మంచి న్యూసా? అది మంచి న్యూస్ కాదు. వివాహంకి పోవాల్సి వచ్చింది, వారు అన్యులు. ఆ అనుభవం కూడా దేవుడు నాకు ఇచ్చిన. నేను వచ్చే మరి వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ కదా. పిలిచినప్పుడు పెళ్ళి, నేను అయ్యగారు పెళ్ళికి పోయినాం. 11 గంటలకు అట్లా పోయి కూర్చుంటే, అయితే నాకు ఆ కూర్చున్నంతసేపు దేవుడు నాకు ఇచ్చిన రక్షణ గురించి దేవుడు స్తుతించినాను. ఎందుకంటే బాబా ఎన్ని ప్రొసీజర్స్, ఎంతెంత మరి వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ చూసినప్పుడు నిజంగా దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రణాళిక చాలా గొప్పది అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. అంటే దాంట్లో అంతా వాళ్ళు దీవెనలే పలుకుతూ ఉన్నారు, ఆశీర్వాదాలే పలుకుతున్నారు. ఎవరైనా వివాహమైనప్పుడు మనం వారికి శుభం పలుకుతాం కదా, అశుభం పలుకుతామా? శుభం కలుగును గాక, విష్ యూ పీస్, ప్రాస్పెరిటీ, గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్ అంటాం. కానీ గుడ్ హెల్త్, ఈ లాంగ్ లైఫ్, ఈ పీస్, ఈ ప్రాస్పెరిటీ ఎక్కడి నుండి రావాలా? దేవుని దగ్గర రావాలి. యాకోబు 1:17 ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరం, దాంట్లో ఆరోగ్యం కూడా ఉన్నది. ఎక్కడి నుండి రావాలా? శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదము. జ్యోతిర్మయుడు ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుందట. ఆయనలో ఏ చీకటి లేదు. అంటే ఎప్పుడు దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తావో, ప్రార్థన చేస్తావో, చీకటి కాదు, ఇంకా నీకు అంతా వెలుగుమయమే అన్నమాట. ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. నేను ఇంగ్లీష్ వర్జన్లో చూసినప్పుడు ఇంత పెద్ద పేరు అబ్బా. ఆయన వెలుగుమయమైన తండ్రి, వెలుగులతో ఉన్న తండ్రి. ఆయనలో చీకటి లేదు, ఆయన చంచలత్వం లేదు, వంకర మార్గం కాదు. కాబట్టి దేవునికి నీవు ప్రార్థన చేసినప్పుడు అది ఎటువంటి రోగమైనా ఆయన నయము చేయగలడు. మరి ఈ హిజ్కియా రాజుకు ఇలాగ మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త అతని వద్దకు వచ్చి ఒక మాట అంటాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు. వెరీ బ్యాడ్ న్యూస్ ఇది. నీవు చచ్చిపోతున్నావు అనేది అదొక అశుభంలాగా లేదు. నువ్వు బ్రతకాలి, నీకు దీర్ఘాయుస్సు, నీకు గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం అని అంటలేడు. నీకు వచ్చేసింది నీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. మనం షెల్ఫ్లన్నీ కొన్నిసార్లు చదువుతాం కదా, కొన్ని కాస్మెటిక్స్ అది ఇది చూసినప్పుడు ఎక్స్పైరీ అయిపోయినప్పుడు అయినాక కూడా కొన్నిసార్లు అవి తెలివిలేక వాడుతూ ఉంటాం. అంటే చూడం టైం లేక. కానీ ప్రతి మనిషికి, దేవుడు సృజించిన ప్రతి వ్యక్తికి ఒకటి ఉన్నది. అది ఏంటది? డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ మనకి ఎప్పుడో తెలియదు, అదే వింత. ఇంకోటి, రేపు నా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అంటే నేను ఎంత చక్కబడతా కదా, దేవుని సన్నిధిలో ఉండి ఏడ్చి కనిపెట్టి ప్రార్థన చేసి ఏదో తప్పులుంటే ఒప్పుకొని సిద్ధంగా ఉంటా. మరి ఆ సిద్ధపాటు ఎప్పుడు ఉండాలని దేవుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ బయలుపరచాడు. అన్సర్టన్. డెత్ ఈజ్ సర్టన్ బట్ ద డే ఈజ్ అన్సర్టన్. ఇక్కడ యెషయా ప్రవక్త వచ్చి
ఇచ్చేసిండు నోటీస్. ఏం నోటీస్ ఇచ్చినాడు? ఇక నువ్వు బ్రతకవు, నువ్వేమవుతున్నావు? మరణం అవుతున్నావు, కనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, మరి ఎంత డిజార్డర్ ఉందో వారి కుటుంబ జీవితంలో కానీ, రాజ్యంలో కానీ, ఆయన చేసే పనులలో కానీ క్రమం కావాలని కోరుతున్నాడు. సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. అతడు అప్పుడు ఏం చేసినాడు ఈ రాజు? అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, అంటే ఆయన ఏడవడం ఎవ్వరు చూడకూడదు. ఒక రాజు ఏడుస్తే అది శక్తిహీనతనే కదా. ఒక లీడర్ ఏడ్చినా కానీ ప్రజలు అధైర్యవంతులవుతారు, అంటే దే లూజ్ దేర్ కరేజ్. ద లీడర్ షుడ్ నెవర్ క్రై. ద మ్యాన్ హూ ఇస్ ఆన్ ద టాప్ ఆల్వేస్ మెయింటైన్స్ హిస్ కంపోజర్. ధైర్యంగా కనబడతాడు, లోపట ఎంత బాధ ఉన్నా భయం ఉన్నా అలాగే వారు ఉంటారు. కానీ రాజు ఏడుస్తున్నాడు. రాజు అంటే ఏంటండి మాటన? సర్వాధికారము, దేశం యొక్క అధికారం అంతా చేతిలో గలవాడను అంటున్నాను కదా. కనుసైగా చాలు కార్యాలు అయిపోతాయి. కానీ అటువంటి రాజు హెల్ప్లెస్ పొజిషన్. ఇప్పుడు నేను నిస్సహాయంగా ఉన్నాడు. ఏం రోగం ఇది? తప్పకుండా మరణం. తలనొప్పి వచ్చి బాంబు కొన్నట్టు కాదు ఇది. ఇది నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, రాజ్యంలో ఉన్న ధనాగారం అంత ఖాళీ అయినా కానీ ఈ రోగము నయము కాదు. ఇది మరణం కొరకే వచ్చింది. మరణకరమైన రోగం. నీళ్ళు చక్కబెట్టుకో, యూఆర్ గోయింగ్ టు డై. అప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని ఈ ప్రార్థన చేస్తాడు. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. మంచి ప్రార్థన కదా. ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, అవకతవకలు ఉండొచ్చు, లోటుపాట్లు ఉండొచ్చు, కానీ హీ హ్యాడ్ క్లియర్ కాన్షియస్ దట్ హీ ఆనర్డ్ గాడ్ ఆల్ హిజ్ లైఫ్. హీ డిడ్ ద సర్వీస్ టు గాడ్. నేను ఏ విధంగా నీ సేవ చేసినాను? సత్యంతోనూ యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించినాను, నేను ఎట్లా నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు నెరవేర్చినాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు. కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ఎలా ప్రార్థన చేసినాడు? కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. ఈ దేవుని తట్టు ఎందుకు తిరిగినాడు? నేను ముందు చెప్పినట్టు రాజుకు ధనం లేదా, ధనాగారం లేదా, వైద్యులు లేరా, ఎఫిషియంట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరా, స్కిల్డ్ డాక్టర్స్ లేరా ఆయన రోగం నయం చేయడానికి? అదే నేను అన్నట్టు ఇవేవి పనికిరాదు. జబ్బు వచ్చేసింది, మరణకరమైన రోగం. అయితే ఈ మరణకరమైన రోగం నుండి విడిపించడానికి ఎవరికి మాత్రమే ఉంది శక్తి? దేవునికే ఉంది. దేవుడే బాగు చేయాలంతే. దేవుడే, గాడ్ కెన్ హీల్. అందుకే హీ టర్న్ టు గాడ్. ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడు. ఇక మనుషుల సహాయం వ్యర్థం. ఇక నేనేం మనిషి తట్టు చూడను, నా దిక్కు దేవుడే. దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. మరి కన్నీళ్లు గారుస్తున్నాడంట. ఈజ్ వీపింగ్, అంటే హీ వాంట్స్ టు లివ్ లాంగ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తొందరగా వెళ్ళిపోవాలని ఎంతమంది ఉన్నారని? ఎవ్వరు లేరండి. ఎందుకంటే మీకు అందరికీ బతకాలని ఆశ. అంటారు కదా, ప్రాణంపై తీపి. మిఠాయి తిన్న తీపి కాదు ఇది, ప్రాణంపై తీపి. ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి. కట్టుకున్న ఇల్లు ఎవరు అనుభవిస్తారు? సంపాదించుకున్న సంపద ఎవరు అనుభవిస్తారు? నా పిల్లలకు ఎవరుంటారు దిక్కు? పాటలు పాడతాం, ఎప్పుడు చేరేదనో నా దేవునని. మరి ప్రియ యేసు రాజును నేను చూచినా, చాలా ఒట్టి మాటలు అవి. గుండెలో ఎండుకుంటుంది అన్నమాట. ఇక్కడే పాదుకొని ఉండాలా, ఇదే నా పర్మనెంట్ అబోర్డ్ అని. బతకాలని ఆశ ఉంటుందండి అందరికీ. ఇప్పుడు మీరేమంటారని నన్ను అడగండి. అడిగితే మీకు ఏం జవాబు వస్తుంది? మీరేం ఊహించుకుంటున్నారు? బతకాలని ఆశ ఉందా, పోవాలని ఆశ ఉందా? మీరేమన్నా నేనేమనుకోను, అది మీ ఆశ. నాకు కూడా ఆశ ఉందండి. నాకేం ఆశ ఉందంటే 366 ధ్యానాలు భయపడొద్దని బుక్ రావాలి.
దేవునితో ప్రతిదినం నేను అనే బుక్ ఎలాగ వచ్చిందో అనేకులు ఫోన్ ద్వారా పార్సల్స్, ఇప్పుడు బిజీ అయిపోయింది యూపీఎఫ్ ఆఫీస్ పార్సల్ పంపడం. దూర దూరం నుండి అడుగుతున్నారు, స్టేట్స్ నుండి అడుగుతున్నారు, వేరే కంట్రీస్ నుండి అడుగుతున్నారు. దే వాంట్ దట్ బుక్. ప్రసంగాలు చేయాలంటే నాకేం కావాలా? ఉట్టి ఆయుష్ చాలా? పడక మీద గునుస్తూ వండుకుంటే బుక్ అవుతుందా? నాకేం కావాలా? ఆయుష్తో పాటు ఏం కావాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీరు అడిగినప్పుడు ఆయుష్ దేవా అని అడగకండి. ఆయుష్తో పాటు నాకేం కావాలి? ఆరోగ్యం. ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం లేకుంటే ఇక నీకు ఒక 10 మంది సాకిరి చేయాలి. అలా కాదు, నాకు ఆయుష్ కావాలి, ఆయుష్తో పాటు నాకు ఆరోగ్యం కావాలి. అయితే ఈయన గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు గారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కన్నీటి ప్రార్థన ఎవరు విన్నారు తెలుసా? దేవుడు విన్నాడు. యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, ఇది చాలా ఇంపార్టెంట్, మీరందరూ నేర్చుకోవాలి ఈ మాట. నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. మనం కన్నీళ్లు విడుచుట ఆయన చూస్తాడు. దేవుని స్తోత్రం. చూస్తారు మనుషులు, అందుకే పై రూపం చూస్తారు. నీకు నడుములో నొప్పి ఉంటే వాళ్ళకేం తెలుసు, నీ కాళ్ళు లాగుతుంటే వాళ్ళకేం తెలియలేదు, గుండెలో నొప్పి వస్తే తెలియదు, చెస్ట్ పెయిన్ వస్తే మనుషులకు తెలియదు. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. నీ అనారోగ్యత విషయం నువ్వు కన్నీళ్లు గార్చడం దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈ ప్రార్థన చేసినాడు. వైద్యులను పట్టుకోలేదంట ఆయన, దేవుని పట్టుకున్నాడంట. ఆసారాజు కూడా కాళ్ళలో జబ్బు వచ్చిందంట, జబ్బు పట్టింది కాళ్ళల్లో. ఆయన కూడా రాజు, కానీ వెంటనే వైద్యులను విలువనంపినాడంట, వైద్యులను ఆశ్రయించినాడు. వైద్యులు మందులు ఇచ్చినారు, కానీ ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయినారు. అదే జబ్బుతో ఆయన మరణించినాడు. ఆయన భూస్థాపితం కూడా అయిపోయినాడు. కానీ ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు. మరణకరమైన రోగం వచ్చింది, కానీ ఎవరిని పట్టుకున్నాడు? దేవుని పట్టుకున్నాడు. కన్నీళ్ళు విడిచినాడు. కన్నీళ్ళు విడిచిన, నీవు కన్నీళ్ళు విడిచిన నేను చూసినాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్నేం చేస్తాను? బాగు చేస్తాను. హల్లెలూయా. తిరిగి 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించాను. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలండి ప్రార్థన చేస్తే. బుద్ధి లేని వాళ్ళు అడుగుతారు, అవసరమా? ఇది అవసరమా? అవును, అది అవసరమే, నాకు చెప్పాలి. అట్లా ఏమో జాయిసేసడమని మేము పోతున్నాం. అట్లా కాదు, నాకు అవసరం, నా రోగం పోవాలి, నా ఆర్థిక ఇబ్బందులు పోవాలి, నాకు దేవుడు శక్తిని ఇవ్వాలి, దేవుడు నా పిల్లలను కాపాడాలి, నా ప్రార్థనలన్నిటికీ జవాబు రావాలి, నేను వెళ్ళాలి, నేను యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నాకు సంతోషం కలిగింది. దొరుకునా ఇలాంటి భాగ్యం? దొరుకుతుందా? దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఏర్పాటు కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఆయన నిన్ను తప్పిస్తాడు. నిన్నటి రోజు మనం 91వ కీర్తన చూసిన, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. 116వ కీర్తన చూడండి, Psalms 116, 8th verse. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించి ఉన్నాడు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదు. అంత మంచి మాట. దేవుని స్తోత్రం. 56వ కీర్తనలో కూడా ఈ మాట ఉంది. మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏ విధంగా నిన్ను తప్పిస్తాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. 56, 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. Psalms 56, 12th verse. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు.
అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించినాడు. తర్వాత మీకు విశ్వాసం కలగడానికి మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు భక్తుడు 103వ కీర్తనలో చాలా మంచి మాట అంటాడు. సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. ఆయన నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నేను సమాధిలోకి దిగిపోవడం లేదు. ఇక్కడ చూడండి 4వ వచనం, 3:4, 103:3-4. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. హల్లెలూయా. అందుకే సజీవులున్న దేశంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనము ఆయన దయను పొందుకుంటున్నాం అని హిజ్కియా రాజు ఆయన దేవుణ్ణి కొనియాడతాడు. సజీవులే కదా నిన్ను స్తుతించ బద్దులై ఉన్నారు. నేను ఒకవేళ మరణిస్తే నేను ఎలా దేవుణ్ణి స్తుతిస్తాను? నేను పాతాళంలోకి దిగిపోతే నా వల్ల నీకేమి ప్రయోజనం? మన్ను నిన్ను స్తుతిస్తుందా? ప్రాణమున్న సమస్తమే కదా నిన్ను స్తుతించేది అని కృతజ్ఞత కీర్తన పాడతాడు. యెషయా 38లో ఉంది ఆ మాట చూడండి. 17 నుండి చదివి ముగిస్తాను. యెషయా 38, ఐషియా 38:17 ఆన్వర్డ్స్. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యాను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి విడిపించితివి. నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. హల్లెలూయా. అందుకే దేవుని స్తుతించాలి. యు హావ్ టు గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. కరెంటు బిల్లు 2 నెలలు కట్టకుంటే వాడు వస్తాడు, ఏం చేస్తాడు? కట్. 2 నెలలు అనుభవించి కట్టవాను డబ్బులు. మరి ఎన్ని మేళ్ళు అనుభవిస్తాము? నోరు తెరిచి కొద్దిగా దేవుని స్తుతించడానికి ఎంత వెనకాడతాం మనం, ఏదో ఓడిపోయినట్టు. సర్వజనులారా మీరు ఏం చేయాలంట? దేవుని కార్యాలు చూసి చప్పట్లు కొట్టాలంట. కొట్టండి సర్వజనులారా. సకల ప్రాణులు 150వ కీర్తనలో ఆఖరి వచనంలో ఉంది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగా. అంటే జీవమున్న సమస్తం ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. అంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. రోగ భయం, మరణ భయం, శాప భయం, ఆపద వస్తుందనే భయం, శరీరంలో ఇంత కంతి ఏడన్నా చూసినట్టే అది కాదు ఇదే అంత నిర్ణయానికి డాక్టర్ కూడా చెప్పకముందు వీళ్ళకి దే కమ్ టు ఏ కంక్లూజన్. అదే నాకు భయం అవుతుంది, అదే ఇంకా పెద్దగా అయిపోతుంది. నీ భయమే దాన్ని పెంచుతుంది. ఇంత గోరంతా కొండంతా అవుతుంది. భయాన్ని పారద్రోలాలి. ఏసునామములో నేను దాన్ని బంధిస్తున్నానంటే అది అణిగిపోతుంది. అది నీ దృష్టి దాని మీద పెట్టుకుంటే ప్రభు వైపు ఉంటే ఇది ఆటోమేటిక్ లయం అయిపోతుంది. కొందరికి ఎన్నో ఉంటాయి గడ్డలలో, శరీరంలో ఏది పనిచేయదు. ఎందుకంటే దేర్ అటెన్షన్ ఈజ్ ఆన్ గాడ్. దే లుక్ టు ద క్రియేటర్. దే డోంట్ లుక్ ఎట్ దేర్ సిక్నెస్. దట్ ఈస్ వై దే ఆర్ ట్రయంఫింగ్. చూడండి, యేసు వైపు చూస్తున్నంత వరకు పేతురు అలల మీద ఏం చేసినాడు? నడిచినాడు. గాలిని చూసి మునిగిపోతుంది. కాబట్టి భయం ఉన్నప్పుడు రోగం పెరుగుతుంది, విశ్వాసం ఉన్నప్పుడు రోగం తరిగిపోతుంది. లేచినవాడిని ప్రార్థన చేస్తాను. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తులకు నీ చింతిము. పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తుల స్వాస్థ్యము ఇచ్చితివి. యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను సమాధిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోనికి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా అంగలార్పును నా నీవేగా నాట్యముగా మారి ఉండి. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చి ఉండి. నా గోరి పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి. నా గోరి పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభువా మరణకరమైన రోగము మరి దేవుని సహాయము అనే అంశం మీద ధ్యానించినాం. రోగం వస్తేనే భయపడుతూ ఉంటాం. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇంకెంత భయపడతాం. చాలామంది రోగము వలన మరణించడం కాదు, రోగం వలన వచ్చే భయం ద్వారా చనిపోతున్నారు. రోగ భయం అనేది ఎంత భయంకరమైంది, కానీ విశ్వాసం అనేది ఎంత ఘనమైనది. రోగం వచ్చినా విశ్వాసం ద్వారా దాన్ని ఎదిరించడానికి ఉన్న శక్తి మేము నేర్చుకున్నాం. విశ్వాసం అనే డాలు మా చేతికి ఇచ్చినాం. దుష్టుని అగ్నిబాణాలన్నీ కూడా ఆర్పడానికి మాకు విశ్వాసం అనే డాలు ఇచ్చినాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. ఎంత అద్భుతం. నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమంది రోగులను బాగు చేస్తున్నావు. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగస్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని చెంగు ముట్టుకోగానే వారు బాగైనారనే వాక్యంలో మేము చూస్తున్నాం.
అవును తండ్రి, నీ ఒక్క మాట ఉచ్చాటన ద్వారా వారికి రోగం తొలగిపోయిందని మేము చూస్తున్నాం, మేము నమ్ముతున్నాం ప్రభువా. నిన్ను కలిగి ఉన్నాం కాబట్టి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు కాబట్టి తప్పకుండా తండ్రి మా శరీర రుగ్మతల నుండి కూడా విడిపిస్తామని నమ్ముతున్నాం ప్రభా. మరి ఒకవేళ మేము ఒక రోగం అనుభవించాల్సి వచ్చినా దాంట్లో కూడా మేము భయపడే అవసరం లేదు. నేను పౌలంతటి వాడు ఎన్ని రుగ్మతలు శరీరంలో ఉన్నా దర్శనాన్ని పోగొట్టుకోలేదు. ఆ దర్శనము నెరవేర్చడానికి ఉన్న శక్తి, కృప ప్రతిరోజు పొందుకున్నాడు. తీసివి నాకు ఈ రుగ్మతలు నా శరీరం ఉండని ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలని, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. అవును తండ్రి, నీ కృప ద్వారా మేము రోగములను భరించడానికి ఆ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ దేహమును రోగముల నుండి కాపాడుకోవడానికి కూడా మాకు జ్ఞానం ఇచ్చినాం తండ్రి. ఈ దేహము రోగము రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీ వాగ్దానాల మీద మేము ఆనుకున్నప్పుడు ఏ తెగులు మా కుటుంబానికి అంటదని, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదని, సర్వ రోగములను నేను తొలగిస్తానని, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని, నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందుతున్నావని, నీ రోగములన్నీ నేను సిలువలో భరించినానని, దానికి మూల్యము చెల్లించినానని ఎన్ని అభయవాక్కులు మేము చూస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఆ విశ్వాసపు నడక మాకు దయచేయండి. రాజైన హిజ్కియా కూడా భయపడినాడు. నువ్వు మరణమవుతున్నావు, ఇక బతకవు, చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, దిస్ ఎ డెడ్లీ డిజీజ్ యూ హ్యావ్ గాట్. అదొక శుభవార్త కాదు, అదొక దుర్వార్త, మరణపు వార్త. అట్టి పరిస్థితిలో కూడా అంతటి రాజు, సంపన్నుడైన రాజు, వైద్యులను పట్టుకోలేదు, మందుల మీద ఆధారపడలేదు, గోడ తట్టు తిరిగి దేవా నన్ను కనికరించు, నేను ఏ విధంగా యథార్థవంతుడై ప్రవర్తించినాను, నీ సేవకు నేను ఎంత ప్రాధాన్యత ఇచ్చినాను, ఇలాగూ నిన్ను సేవించినాను, కరుణించు ప్రభువా, కరుణించు కరుణించు అని కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు, కృపాసమృద్ధి గల దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు ఆ దీన ప్రార్థన అంగీకరించి యెషయా ప్రవక్తతో సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళు, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు ఈ మాట సెలవి, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, నీవు తప్ప మాకెవరున్నారు నాయన, నీవే మాకు ఆశ్రయము దుర్గమై ఉన్నావు, మేమెందుకు భయపడాలి, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి వెరుతాను, దేనికి భయపడదును. అవును ప్రభువా, నువ్వు కరుణించి ఆ రాజుకు 15 సంవత్సరాలు దీర్ఘాయుస్తో పాటు ఆరోగ్యం ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుల లెక్కలో నన్ను ఉంచిన దేవునికి స్తుతిస్తున్నాడు. అవును, సజీవులే కదా నిన్ను స్తుతించే బద్దులై ఉన్నారు. పాతాళంలోకి నా ప్రాణం దిగినేడలా నేను ఏ విధంగా నిన్ను స్తుతిస్తాను? మృతికి నిన్ను కూర్చిన స్మృతులు లేవు కదా ప్రభువా. నేను గోతిలోకి దిగకుండా నా ప్రాణమును విమోచించున్నావు, సమాధిలోకి వెళ్లకుండా నన్ను అనుక్షణం కాపాడుతున్నావు. అందుకొరకు నేను స్తుతించాలి, స్తుతుల మీద నేను ఆసీనుడై ఉంటావు తండ్రి. మా దినముల లెక్క సంపూర్తి చేస్తావు, మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తావు, మాకు వచ్చిన రోగాలు దూరపరుస్తావు. ప్రార్థించడం మొరపెట్టినప్పుడు దావీదు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితే. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ లార్డ్. స్వస్థత శీఘ్రంగా మాకు దయచేసే దేవుడు, మమ్మల్ని ముట్టి బాగు చేసే దేవుడు, మా ప్రాణాత్మ దేహములకు స్వస్థతనిచ్చే దేవుడు, నీకే మేము స్తుతి అర్పణ చెల్లిస్తున్నాం. అంతటి విశ్వాసం మాకు దయచేయండి ప్రభువా. మాకు ఇబ్బందులు కలిగినప్పుడు, రోగములు మమ్మల్ని తాకినప్పుడు, శరీర దౌర్బల్యం వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తుకొని వైద్యులను ఆశ్రయించడం కాదు, దేవుని యొద్ద విచారణ చేయడానికి మాకు దైవ భయం దయచేయండి ప్రభువా. మా శరీరాలను అమర్చింది నీవు నాయన, రోగం కలిగితే నువ్వు బాగు చేస్తావనే విశ్వాసం మాకు కావాలి ప్రభువా. నీ దగ్గర మేము సంప్రదించడానికి, ఆ రోగ నివారణ కొరకు మేము ప్రార్థనలు చేసుకోవడానికి, మేము విడుదల పొందడానికి స్వస్థత నీ యొద్దనున్నది ప్రభువా. నీవే స్వస్థపరుస్తావు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తను, నువ్వు తప్ప వేరొకడు లేడు. కాబట్టి నిన్ను గురిగా పెట్టుకొని బ్రతకడానికి ఆయురారోగ్యం మాకందరికి దయచేయమని, మా ఆయుష్కాలం అంతయు కృతజ్ఞత కలిగి జీవించడానికి
స్తుతులు చెల్లించడానికి మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న వారిలో ఎవరు రుగ్మతతో బాధపడినా, ఎవరు దీర్ఘకాల రోగులైనా, ఎవరు మరణకరమైన రోగము అనుభవిస్తున్నా, నువ్వు ఇచ్చిన అధికారంగల నామంలో దేవుని సేవకురాలుగా పరలోకంలోను భూలోకము సర్వాధికారం నీకు ఇవ్వబడింది కదా. యేసు పరిశుద్ధ నామంలో స్వస్థత విడుదల కలుగునుగా కానీ మేము ఆజ్ఞాపిస్తున్నాం. గొప్ప దేవ, భయము ద్వారా స్వస్థత రాదు, కానీ విశ్వాసం ద్వారా స్వస్థత శీఘ్రంగా కలుగుతుందని మేము నమ్ముతున్నాము. స్వస్థపరిచి దేవుడు నీవే కనుక నీ యొక్క అదృశ్యమైన శక్తిగల హస్తం, ప్రేమగల హస్తం, గాయపడిన హస్తం వారి మీదకి రాని, వారిని బాగు చేయమని, దీర్ఘాయుస్సు ఇచ్చి ఆశీర్వదించమని, భయం తొలగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను